నమస్తే, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వై రామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో మంత్స్ బేబీ నుంచి లైక్ ఇయర్స్ టుగెదర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా కామన్ అయిపోయింది. ఎందుకు, ఏమిటి, ఎలా? కాన్స్టిపేషన్ అనేది ఇప్పుడు దాన్ని ఒకవేళ ఇది వెరీ కామన్ సిమ్టమ్ మీరు చెప్పినట్లయితే, అయితే చాలామంది ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాగ్నోసిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ అంటే అసలు డైలీ కొంతమంది ఫ్రీక్వెంట్గా అంటే ఎవ్రీడే వెళ్తుంటారు, కానీ దే డోంట్ ఫీల్ హ్యాపీ. అది కూడా కాన్స్టిపేషన్ అంటే రెగ్యులర్ అనిపించదు. అంటే అంటే రఫ్లీ చెప్పాలంటే ఒక 25% ఆఫ్ ద టైమ్స్ మీకు ఒక ఇన్కంప్లీట్గా అట్లా ఫీల్ ఉన్నా, లేదు కన్సిస్టెన్సీ వైజ్ ఒక నార్మల్గా కాకుండా హార్డ్గా వచ్చినా కానీ మనం కాన్స్టిపేషన్ అనేది అనుకోవచ్చు. అయితే ఇది ప్రిడామినెంట్గా డిఫరెన్షియేట్ చేసేది అంటే నువ్వు డైలీ ఒకసారి విజిట్ చేస్తున్నావు కాబట్టి నీకు కాన్స్టిపేషన్ లేదని కాదు. అండ్ అట్ ద సేమ్ టైం నీకు వీక్లీ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి కూడా వెళ్తుంటారు. వాళ్ళ హ్యాబిట్స్ అట్లా కూడా ఉంటారు. ఇప్పుడు ఫారెన్ వెస్టర్నర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ ఫ్రీక్వెన్సీ మనకు ఏమి మ్యాచ్ కాదు. మనం ఇక్కడ ఇండియన్స్కి మనకి జనరల్ అలవాటు ఏమంటే పర్ డైలీ వెళ్తుంది. ఎవ్రీడే 3 టైమ్స్ నుంచి వీక్లీ 3 టైమ్స్ వెళ్ళినా కూడా నార్మలే. కాకపోతే అట్లా మీరు వెళ్ళే బాల్ మూమెంట్ అనేది మీకు సాటిస్ఫాక్షన్ అంటే కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఫీలింగ్ ఇవ్వడంతో పాటు ఆ కన్సిస్టెన్సీ ఆఫ్ స్టూల్స్ అనేది నార్మల్గా ఉండాలి. అంటే హార్డ్గా ఉండకూడదు, లూజ్గా ఉండకూడదు, అట్లా అనమాట. అది మెయిన్గా డెఫినేషన్. అది ఇది డిఫైన్ చేయడంలో ఇది అంటే ఓన్లీ నెంబర్ ఆఫ్ విజిట్స్ ఒక్కటే. నీకు రోజు 3 టైమ్స్ వెళ్ళినా స్టిల్ మనం వాళ్ళని కాన్స్టిపేటెడ్ అనవచ్చు, వాళ్ళకు నిజంగా ఈ సిమ్టమ్స్ ఉన్నట్లయితే. అంటే వెళ్ళినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ కాకపోయినా, లేదంటే కన్సిస్టెన్సీ వెరీ హార్డ్గా ఉన్నా స్టిల్ దే కెన్ కాన్స్టిపేట్. నెంబర్ ఆఫ్ ఒకసారి రోజు వెళ్తున్నాము కాన్స్టిపేషన్ లేదు అనడానికి లేదు. ఇక్కడ ఫస్ట్ గంటలు ఉండిపోతారు. యా ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అట్లా ఉండడానికి రీజన్ ఏందనేది, ఇప్పుడు కాన్స్టిపేషన్ నేను లాక్సేటివ్స్ ఇవ్వడం అనేది వెరీ ఈజీ థింగ్ అండి, కానీ దాన్ని యాక్చువల్లీ ఇది ఎంత వెరీ కామన్ డే టు డే యాక్టివిటీ ప్లస్ ఎంతో ఇంపార్టెన్స్ అనమాట. ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయాలి వీళ్ళని. అంటే మీరు సింపుల్గా ఏదో ఉన్నది నువ్వు ఏదో ఆ పౌడర్ తీసుకో ఈ పౌడర్ తీసుకో, ఎస్ దట్ యూస్ఫుల్ ట్రీట్మెంటే, కానీ ఇట్స్ నాట్ ఫర్ సేమ్ ఫర్ ఆల్. అందరికీ వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ వీళ్ళని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయాలి. అసలు వాళ్ళ రీజన్ ఏంటి అంటే కామన్గా రీజన్స్ ఏమేమి ఉంటాయంటే కొంతమందికి ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం కానీ, ఇంకోటి వాటర్ ఇంటేక్ తక్కువ ఉండడము, ఫుడ్ ఫైబర్ ఇంటేక్ తక్కువ ఉండడము, ఇవన్నీ వెరీ కామన్. కాబట్టి అది కొంతమంది ఇవన్నీ తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది ఫీల్ అవుతారు. అట్లాంటి వాళ్ళకు మనకి ఏమైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా అంటే లైక్ థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, లేదంటే డయాబెటీస్ ఉందా, ఇట్లాంటివి మనం చూస్తాం అన్నమాట. థైరాయిడ్ డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నా కాన్స్టిపేట్ డెఫినెట్లీ. ఇప్పుడు గట్ డయాబెటీస్ క్రానిక్గా ఉన్నప్పుడు మన మొటిలిటీ ఆఫ్ ఇంటెస్టైన్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా థైరాయిడిజం హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు కూడా మొటిలిటీ అనేది తగ్గుతుంది. అయితే ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం అన్నట్టు. ఇవన్నీ ప్రాపర్గా విత్ ఏజ్ ఇట్ సెల్ఫ్ రిస్క్ ఫ్యాక్టర్. ఫీమేల్స్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ కిందనే వస్తారు. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఏవైతే మనం రివర్సిబుల్ కాజెస్ ఉన్నాయో, అంటే సపోజ్ ఇప్పుడు ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఉన్నదనుకోండి, మనం వాటిని చేంజ్ చేసుకోమని చూస్తాం. వీటి తర్వాత మనకు నెక్స్ట్ ఈ లెవెల్ ఆఫ్ ఎవాల్యుయేషన్, ఇనీషియల్ ఎవాల్యుయేషన్ హిస్టరీలో కొంచెం ఇనీషియల్ బ్లడ్ టెస్ట్లో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము వీళ్ళకు ఎండోస్కోపీ అవసరమా కొలనోస్కోపీ అవసరమా అని చూసి అవి చేయడం ద్వారా హెల్ప్ అవుతుంది. ఇదంతా ఒక బేసిక్ ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్స్లో జరుగుతుంది. అయితే వీటిలలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే నేను చెప్పా కదా, పర్టికులర్లీ కాన్స్టిపేషన్కి ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అనేది అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా అంటే ఆల్వేస్ ఇంటెస్టైన్ లేదో బ్లాకేజ్ ఉంది, బ్లాక్ అయింది, లేదంటే మొటిలిటీ ప్రాబ్లం ఉందనే కాదు. వీళ్ళల్లో ఏమంటే పెల్విక్ ఫ్లోర్ ఫంక్షన్ డిస్ఫంక్షన్ ఉన్నా కానీ వాళ్ళకి ఇట్లా స్పింక్టర్ రిలాక్స్ కాకుండా ప్రాపర్ అంటే ఎగ్జాక్ట్లీ ఆ మూమెంట్ ఎట్లా ఉంది పెల్విక్ మజిల్స్ది, కోలనిక్ వాల్ది అండ్ యానల్ స్పింక్టర్ది, అంటే అక్కడ ఉన్న మెకానిజమ్స్ అంటే ఇంటెస్టైనల్ కదలిక ఎట్లా ఉంది, కోఆర్డినేషన్ ఉందా లేదా, వీటన్నిటి మధ్య తెలుసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. అది మన దగ్గర చేస్తాము, అది యానల్ మానోమెట్రీ అంటాం. అది ఒకవేళ అది చూసుకొని అందులో డిస్ఫంక్షన్ అదొక మెషినరీ, అదొక డిస్ఫంక్షన్ ఉంది అని తెలిసింది అనుకోండి, డెఫినెట్లీ దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకుంటే వాళ్ళు చాలా మంది వితౌట్ మెడికేషన్స్ ద్వారా కూడా ఇంప్రూవ్ అయిపోతారు. ఓకే, సో అసలంటూ రూట్ కాజ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ డిజీజ్ అయినా అంతే, ఇంక్లూడింగ్ కాన్స్టిపేషన్. సో వీటికి ముందే సిమ్టమ్స్ ఏం చూపిస్తుంది సార్? లైక్ ఓకే, వన్ సిమ్టమ్ పర్టికులర్గా మీరు చెప్పింది ఏంటంటే
సాటిస్ఫాక్షన్ అవ్వకపోవడం. ఆఫ్టర్ దట్ అంటే ఇది క్రానిక్ కి వెళ్తుంది అని, ఎందుకంటే చాలా వరకు మనం హోమ్ రెమెడీస్ కి లేదంటే ఆయుర్వేదానికి లేదంటే కషాయాలకే వెళ్తాం, అంత ఈజీగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి అయితే రాము. అదే చెప్తున్నా, అట్లా ట్రై చేయడంలో తప్పు లేదు. మీరు ఇనిషియల్ గా అట్లా కొంచెం కొంచెం ట్రై చేసినారు, మీరు రిలీఫ్ అయింది, యువర్ నార్మల్ అంటే నో నీడ్ టు కమ్ ఎనీ డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు. అవి తగ్గట్లేదు, పర్సిస్టెంట్గా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీరు వాట్ ఎవర్ యూ ట్రైడ్ అది మీకు ఇన్కంప్లీట్ అనిపించినప్పుడే డెఫినెట్లీ యూ షుడ్ కన్సల్ట్ అన్నట్టు. ఓకే, సో దానికి తగ్గ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉంటాయి సార్? ట్రీట్మెంట్ అంటే మనము ఫస్ట్ రూట్ కాజ్ ఒక్కసారి మనం డిలినేట్ చేసినాక, సపోజ్ ఒక హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ, వాటిని కరెక్ట్ చేసుకోవడం ద్వారా చాలామంది మంచిగా ఇంప్రూవ్ అవుతారు. అదే కాకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, అట్లీస్ట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్, యోగా జనరల్గా మోర్ బెనిఫిషియల్ ఉంటుంది, కానీ అట్లీస్ట్ వాకింగ్ అన్న చేయలేని వాళ్ళు, యోగా చేయలేని వాళ్ళు, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఒక 45-50 మినిట్స్ పర్ డే అట్లా చేయగలిగితే గుడ్. వీటితో పాటు ఆహారంలో జస్ట్ ఫైబర్ ఫుడ్ మనకు రికమెండెడ్ అయితే అట్లీస్ట్ ఒక 25-30 గ్రామ్స్ పర్ డే తీసుకోవాలండి. దాంతోపాటు అడిక్వేట్ వాటర్ 8-10 గ్లాసెస్ వాటర్ పర్ డే, ఇవి తీసుకొని రెగ్యులర్ ప్రాపర్ డైట్ ఎక్సర్సైజ్ అండ్ మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇట్ ఈస్ బెనిఫిషియల్. సో జనరల్గా అందరం మనం అనుకునేది ఏంటంటే సార్, లైక్ నాన్ వెజ్ ఎక్కువ తిన్నా, ఎగ్స్ ఎక్కువ తిన్నా, మసాలా ఫుడ్ ఎక్కువ తిన్నా, పచ్చళ్ళు ఎక్కువ తిన్నా కాన్స్టిపేట్ అవుతాం, అంత మజ్జిగో కొబ్బరి నీళ్ళో తాకితే సెట్ అయిపోతుంది అని అనుకుంటాం. అవును, అది డెఫినెట్లీ. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఫుడ్ ఐటమ్స్లో పర్టికులర్ నాన్ వెజిటేరియన్లో ఫైబర్ అనేది ఉండదు. నువ్వు అది తిన్నప్పటికీ దాంతోపాటు ఫైబర్ కూడా అడిక్వేట్గా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. దాన్ని అట్లాగే అడ్రస్ చేయకుండా వదిలేస్తే దేనికి దారితీస్తుంది సార్? అంటే ఇప్పుడు ఒక్కసారి ఎవరైతే కాన్స్టిపేటెడ్ ఉంటారో, ఎప్పుడైతే హార్డ్ మోషన్స్ పాస్ చేసినప్పుడు, దానికి కాజెస్ 2 ఉంటాయండి. హార్డ్ మోషన్స్ అట్లా పాస్ చేసినప్పుడు నీకు యానల్ కెనాల్లో అట్లా మోషన్ వెళ్ళే ద్వారాల్లో రప్చర్ కావడము, అంటే ఫిషర్స్ ఫామ్ అవడము, ఫిస్టులాస్ ఫామ్ అవడము, ఇంకా అదే కాకుండా పైల్స్కి దారి తీయచ్చు. అంతేకాకుండా ఒకసారి మనము ఎవరైతే బౌల్ క్లియర్గా లేదో వాళ్ళు కొంచెం దే ఫీల్ లెస్ యాక్టివ్, కొంచెం ఈ డిస్సాటిస్ఫాక్షన్, కొంచెం పొట్టలో డిస్కంఫర్ట్ ఫీల్ కావడం అనేది జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ది టైం. మా ఇమీడియట్ ఫ్యామిలీలోనే సార్, షీఈ్ అ ఉమెన్ ఆఫ్ లైక్ 40 years ఏమో, సేమ్ ప్రాబ్లం, జస్ట్ ఫిషర్స్తో స్టార్ట్ అయింది. బట్ ఎక్కడ చెప్పుకోలేక, ఉమెన్ డోంట్ కమ్ అవుట్ దట్ బ్రైట్లీ కదా, చెప్పుకోలేక జస్ట్ ఒక 6 months గ్యాప్లోనే లైక్ అది క్యాన్సర్కి కన్వర్ట్ అయ్యి ఇంటెస్టైనల్ బౌల్ అంతా ప్యాడ్ అయిపోయి షీ లాస్ట్ హర్ లైఫ్. అదే అంటే ఇట్లా 2 things అండి. కాన్స్టిపేషన్ అనేది మనం ఇప్పుడు జనరల్గా మాట్లాడుకున్నాం. ఇంకొకటి ఏంటంటే కొలన్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు, పర్టికులర్గా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగులో ఉన్నప్పుడు, అది ల్యూమినల్ అబ్స్ట్రక్షన్ చేసి నీకు మోషన్ ఫ్రీక్వెన్సీ అనేది మార్చొచ్చు, కన్సిస్టెన్సీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ, వాళ్ళు కాన్స్టిపేషన్ ప్రజెంట్ అవుతారు. అందుకే మనం ఏమంటే ప్రతి ఒక్కరు దాదాపు రఫ్లీ ఈ యూఎస్లో అయితే 45 yearsకి ఒకసారి కొలనిక్ స్క్రీనింగ్ చేసుకుంటారు, ఎందుకంటే ఏమైనా పాలిప్స్ ఉన్నాయా ఎర్లీ స్టేజెస్లో రిమూవ్ చేయడానికి. ఇండియాలో జనరల్గా వీఆర్ డూయింగ్ ఇట్ 55 తర్వాత ప్రతి ఒక్కరు ఒకసారి పూర్తి కొలనోస్కోపీ చేయించుకొని అట్లాంటి పెద్ద డిజీజెస్ రాకుండా ముందే మనం ప్రివెంట్ చేయొచ్చు చాలా వరకు. ఇది చాలా వెరీ సింపుల్ టెస్ట్ అండి, కొలనోస్కోపీ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇంకోటి కాన్స్టిపేషన్ పర్టికులర్గా ఒక సడన్గా స్టార్ట్ అయింది, ఇన్ని రోజులు లేదంట, అట్లాంటి పరిణామం కూడా కాన్స్టిపేషన్ అవుతున్నాయి, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, అది కూడా మనం ఒక డేంజర్ సైన్ లాగానే చూస్తాం అనమాట. ఆల్టర్డ్ బోవల్ హ్యాబిట్స్ అంటాం. అంటే సడన్గా ఇన్ని రోజులు మంచిగా ఉన్న వ్యక్తికి సడన్గా కాన్స్టిపేషన్ అనసెట్టడము, ఇంకోటి ఆకలి కాకపోవడము, వీటితో పాటు రక్తహీనత, ఇవన్నీ వచ్చినప్పుడు కూడా వీ కన్సిడర్ ఇట్ సిగ్నిఫికెంట్. వాటిల్లో కూడా ఎవాల్యుయేట్ చేయడానికి మనకు ఖచ్చితంగా వాళ్ళు ప్రాపర్ నెగ్లెక్ట్ చేయకుండా హోమ్ రెమెడీస్ అని ఇట్లా టైం వేస్ట్ చేయకూడదు. దట్ ఈజ్ అన్నెసరీగా ఇప్పుడు మీ రిలేటివ్లో జరిగినట్టు జరుగుతుంది. ఇది వెరీ చిన్న, వీటికి ఎవాల్యుయేట్ చేసేదని ఈవెన్ దో ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లం, దాన్ని మనం ఎవాల్యుయేట్ చేయడానికి కూడా చాలా చిన్నది. ఫ్యూ బ్లడ్ టెస్ట్ ఒక చేస్తే, కొలనోస్కోపీ, మానోమెట్రీ, ఆ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకు, అంతే. ఈ 3 టెస్ట్ల ద్వారా మనం పూర్తిగా ట్రీట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సమాజంలో ఉన్న నానుడి కూడా అసలైన రాజు ఎవరయ్యా అంటే, ఉదయాన్నే లేచి బౌల్ ఎవరైతే క్లియర్ చేసుకుంటాడో అసలైన రాజు వాడే అనిపిస్తుంది. బికాస్ దట్స్ వెరీ, అక్కడ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు కొంచెం డిసాటిస్ఫాక్షన్తో అయితే డెఫినెట్లీ ఉంటారు. వాళ్ళు స్లగ్గిష్నెస్ అనేది ఇన్ జనరల్గా దే ఫీల్ సో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ.